గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మీరు ఇంతసేపు రాజమండ్రి అర్బన్ గురించి దాని డెవలప్మెంట్ గురించి నేను ఇది చేసిన అది చేసిన అని చెప్తున్నారు. సో ఏదైతే ఆవ రైతుల స్కామ్ జరిగిందో దీనివల్ల ఒక ఆవ భూములు ఎస్ ఈ స్కామ్లో ఒక 30,000 మందికి ఇళ్ళ పట్టాలు ఆగిపోయినాయి రైట్. సో దీనివల్ల అంటే దాదాపుగా ఒక 22,000 మంది ఓటర్లు అనుకోవచ్చు. సో వీళ్ళకైతే అన్యాయం జరిగింది. ఈ ఓట్లు పడే అవకాశమే లేదనిపిస్తుంది చూస్తుంటే. మరి వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా ఆ పాపని గడుగు? దట్టు రామలమ్మ గారు, ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏపీలో మొట్టమొదట తలెత్తిన స్కామ్ కూడా బయటపడే స్కామ్ కూడా ఆవు భూములు. అట్లా కాదు స్కామ్ అనే పదం ఎందుకు వాడుతున్నారు నాకైతే తెలియదు. ఓకే, అవి చెరువులు మొత్తం కూడా ముంపుకు గురయ్యి మనుషులు మునిగిపోయే లోతులున్న భూములను కొనుగోలు చేయించారు. అది కూడా ఎకరం 45 లక్షలు చొప్పున కొనించారనేదే కదా దాని మీద ఎంక్వైరీ వేశారు, అంత విచారణ జరిగాయి. తద్వారా ఎవరికైతే 30,000 మందికి విచారణ జరిగింది. దాని అవుట్పుట్ ఏంటంటే మీకు తెలుసా? చెప్పండి మీరు, దానికోసం తెలుసా? మరి మీరు స్కామ్ అని ఎట్లా అంటారు? మీరు స్కామ్ జరిగిందని ఒకటైతే చెప్తానండి. ఇది మన గోదావరి జిల్లాలో. సో మనకి అన్నీ కూడా ప్యాడీ ఫీల్డ్స్ కానీ లేకపోతే బ్లాక్ కాటన్ సాయిల్ ఫీల్డ్స్ కానీ ఎంతో కొంత ఫిల్అప్ చేయాలి. ఒక్కొక్క చోట 3 అడుగులు చేస్తారు, ఒక్కొక్క చోట 6 అడుగులు చేస్తారు, ఆ ఫిల్అప్ చేస్తారు. ఇప్పుడు ఆవా భూములు అని ఏదైతే పాయింట్ మీరు చెప్పారో, చెప్పిన తర్వాత ఇది సబ్సీక్వెంట్గా ఇందులో రకరకాలు అవకతవకలు జరిగినాయి అని ప్రతిపక్షాలు భావించి దే అప్రోచ్ టు ద కోర్ట్, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత రీసెంట్ టైమ్స్లోనే హైకోర్టు ఇందులో ఏ రకమైన ఎవిడెన్సెస్ లేవు, ఏమీ లేదు, అంత క్లీన్గానే ఉందని చెప్పేసి హైకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. ఇప్పుడు రీసెంట్గా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి దాన్ని ఆ భూముల్ని హౌస్ సైట్స్ కింద కన్వర్ట్ చేసి ఎక్కడైతే కొంత ఇప్పుడు ల్యాండ్ కొన్నారు, అది ఆ ల్యాండ్ కొనింది ఆఫీసర్స్ కొన్నారు. కొన్ని చోట్ల నిజంగానే కొంత ముంపు ప్రాంతం ఉంది, నేను కాదని నేను చెప్పట్లా. అలా అని చెప్పి మొత్తం ముంపు ప్రాంతం ఉందని కూడా నేను చెప్పట్లా. సో మరి కొంతవరకు అని మీరు ఏదైతే కోడ్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఆ కొంత ప్రాంతం వాళ్ళకి ఇప్పుడు దాన్ని వేరే రకంగా యూటిలైజ్ చేసుకుని ఇంకా కొత్త ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందులో నాకు తెలిసి ఒక మోర్ దాన్ 60-70% ఇట్ విల్ బి ఫిట్ ఫర్ హౌస్ సైట్స్. అదర్వైజ్ ఇంకొక మిగతా ల్యాండ్ని వేరే పర్పస్కి యూటిలైజ్ చేయొచ్చు. సో మిగతా ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో హౌస్ సైట్స్, నేను ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే రిక్వెస్ట్ చేశాను, అన్న మనము రాజమండ్రిలో ఆల్మోస్ట్ 24,000 పీపుల్కి హౌస్ సైట్స్ ఇవ్వాలి. ఇంకా మనం 18,000 మందికి ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం. సో మీరు ఎమ్మెల్యేగా నన్ను వెళ్ళమంటున్నారు, నా చిన్న కోరిక వీళ్ళందరికీ కూడా హౌస్ సైట్స్ మనం పట్టాలు చేసేసి రిజిస్టర్డ్ పట్టాలు ఇవ్వండి అన్నాను కూడా రిక్వెస్ట్ చేశాను. నాకు తెలిసి ఈ టెన్యూర్లోనే హౌస్ సైట్స్ కూడా క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, మీరు చేసిన మంచిలో కూడా ఇక్కడ చెడు వెతుకుతున్నారు, అది ఎందుకు అని అర్థం కాలేదు. సుబ్రహ్మణ్యం మైదానం గురించి మనం ఒక డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ గతంలో సుబ్రహ్మణ్యం మైదానంలో ఇక్కడే సమీపంలో ఉంది. అక్కడ ఒక పార్టీ మీటింగులు పెట్టుకోవాలన్న అజిటేషన్ ఏదైనా కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యం మైదానాన్ని వాడుకునేవారు. కానీ ఆ సుబ్రహ్మణ్యం మైదానంలో మీరు ప్రజలకు ఆహ్లాదకరాన్ని అందించేందుకు ఒక యాంపీ థియేటర్ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది మీరు ఏర్పాటు చేశారు. అక్కడ అది ఎందుకోసం చేశారు ఏంటనేది మాకు ఒకసారి వివరిస్తారా? అంటే ప్రతిపక్షాలు కన్నా కూడా ముఖ్యంగా సీనియర్ నాయకుడు అంటే మాజీ పార్లమెంట్ సభ్యులైన ఉండవల్లి అరుణకుమార్ గారు మంచి ఒక మైదానాన్ని ఎవరికి కూడా అక్కడ కనీసం మాట్లాడుకునే వసతి లేకుండా, ఒక కార్యక్రమాన్ని చేసుకునే వెసులుబాటు లేకోకుండా ఒక థియేటర్ పెట్టేసి దాన్ని అభివృద్ధి అంటే ఎలా అంటారు అనేది ఆయన మాట్లాడుతున్నారు. ఏమండి, నాకు ఒకటి తెలియక అడుగుతాను, అసలు సుబ్రహ్మణ్య మైదానము ఇప్పుడు ఎంత లైవ్లీగా ఉందండి. ఇప్పుడు మీరు ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, రిసెప్షన్స్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద మ్యూజిక్ ఈవెంట్స్ చేసుకోవచ్చు, ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య మైదానంలో. ఇప్పుడు జనరల్గా వాళ్ళు పెద్దవాళ్ళు, నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లే. జనరల్గా మనం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనం ఆ ప్రాంతాలు చూస్తే మనకి చూడటానికి కూడా కంటికి కనిపించదు, ఏదో జరిగిపోతుంది, పాడు చేస్తున్నాడు. ఈ వయసులో చిన్నోడు, దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. సుబ్రహ్మణ్య మైదానం అంటే ఫ్రీడమ్ ఫైటర్ పేరు మీద పెట్టారు, బ్రహ్మజోస్లే సుబ్రహ్మణ్యం గారు. ఈవెన్ గాంధీ గారు కూడా ఆయన్ని కితాబ్ ఇచ్చారు. సో దాంట్లో అలాంటి లీడర్ పెట్టింది ఇతను ఏదైనా పాడు చేస్తున్నాడా అని ఫస్ట్ అందరూ భావించారు. కానీ దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆ యొక్క గ్రౌండ్కి మనం జీవం పోసాం. ఇదివరకు నాకు తెలిసి ఒక 3,000 మంది పడితే చాలా ఫిల్ అయిపోయేది. ఇవాళన్న రోజున నాకు తెలిసి 7-8,000 మంది పడతారు. ఇంకా గ్రౌండ్ని ఎక్స్పాన్షన్ చేసాం, దాన్ని ఒక న్యూ లుక్ ఫేస్ లిఫ్ట్ ఇచ్చి, ఫేస్ లిఫ్ట్ కూడా కాదు, కంప్లీట్ రెనోవేట్ చేస్తాం.